హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మలిహా కలెక్షన్స్. ఈ రోజు వీడియోలో మైనర్ మిస్టేక్స్ బ్యూటిఫుల్ బనారసీ సిల్క్ సారీస్ చూపిస్తాను. ఇవన్నీ కూడా ప్యూర్ సారీస్, ప్యూర్ డోలా అలాగే ప్యూర్ కడి జార్జెట్ సారీస్. చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే. అలాగే మీకు ప్యూర్ సారీస్ మంచి బడ్జెట్లోనే వచ్చేస్తాయండి. కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. హోల్డ్లో ఉంచడం అయితే కుదరదండి. ఇది ఫస్ట్ వన్, డోలా సిల్క్ టిష్యూ డోలా అండి. ప్యూర్ టిష్యూ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సారీ ఆల్ ఓవర్ ఆరెంజ్ కలర్ టిష్యూ డోలా. బోత్ సైడ్స్ బార్డర్ అయితే అన్ఫినిష్డ్ వస్తుంది. ఇలాగా అంచులు అయితే బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. పైన కూడా సేమ్ బార్డరే ఉంటుంది. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. మెయిన్ కలర్ కూడా, సారీ కలర్ కూడా మీకు వీడియోలో కనిపిస్తున్న కలరే ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు. ఇది బ్లౌజ్ టిష్యూతోనే వచ్చింది. బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, టిష్యూ బ్లౌజ్. అలాగే హ్యాండ్స్కి అయితే ఇది బార్డర్. సారీ అయితే మీడియం వెయిట్ ఉంటుంది. ప్యూర్ అండి. నార్మల్ వాష్ అయితే పనికి రాదు. ఓన్లీ డ్రై వాష్ లేదా షాంపూ వాష్ అలా అయినా చేసుకోవచ్చు. దీనికి కట్టు చెంగు పార్ట్ అయితే ఏమి ప్లెయిన్గా అయితే రావండి. ఈ ఒక్కసారికి మాత్రం కొన్నిటికైతే ఇలా కొంచెం ఒక 10 సెంటీమీటర్స్ అలా అయితే వస్తాయి. కొన్ని సారీస్కి అయితే అసలు అది కూడా రాదు. స్టార్టింగ్ నుంచి ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది. సారీ అయితే సూపర్గా ఉంటుంది. అసలు చూడండి ఎంత బాగుందో. అసలు ఫాలింగ్ ఉంటుంది. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ప్యాటర్న్ కూడా బాగుంది. కలర్స్ కూడా బాగున్నాయి. డిఫెక్ట్స్ అయితే రావచ్చండి. డిఫెక్ట్ కాదు, డ్యామేజెసే రావచ్చు. చిన్న చిన్న డ్యామేజెస్ అయినా కానీ ఎక్కడో ఒక దగ్గర రావచ్చు. కానీ సారీగానే ఆల్మోస్ట్ సారీగానే యూజ్ అవుతాయి మీకు. మరీ పెద్దవి కాకుండా ఎక్కడైనా ఒకసారికి పెద్ద డ్యామేజ్ అయితే వస్తే రావచ్చు. కానీ ప్రతి సారీకి పెద్దగా మాత్రం డ్యామేజ్ రాదు. చాలా బాగుందండి సారీ అయితే. అంచులు మాత్రం మీరు ఇలా స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేస్ కానీ లేదా జిగ్జాగ్ ఓవర్లాక్ అలా ఏదైనా మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా కానివ్వండి. ఇలా అన్ఫినిష్డ్ వస్తుంది కాబట్టి మీరు ఇదైతే మాత్రం తప్పకుండా చేయించుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే కొన్ని సారీస్కి అయితే రోలింగ్ చేయించుకోవాలి, కొన్నిటికైతే అది కూడా అవసరం ఉండదు. నీట్గా ఇప్పుడు ఇది చూడండి, నీట్గా ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. సారీ అయితే సూపర్. సారీ ప్రైస్ ఓన్లీ 1350. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా. లిలాక్ పర్పుల్ డోలా సిల్క్ సారీ. ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. సారీ ఆల్ ఓవర్ ఇలా నీమ్ జరీతో జాల్ ప్యాటర్న్ అయితే వస్తుంది. బోత్ సైడ్స్ బార్డర్ ఇలా ఉంటుంది. అలాగే అన్ఫినిష్డ్ వస్తుంది. ఇది కూడా అంచులు అయితే బోత్ సైడ్స్ మీరు స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. రోలింగ్ మాత్రం అవసరం లేదు. ఈ సారీ కూడా ఐరన్ చేయించుకుంటే నీట్గా సరిపోతుంది. పళ్ళు పార్ట్ అండి నీమ్ జరీ. ఈ జరీలోనే కావాలి అని చాలా మంది అయితే అడుగుతుంటారండి. ఇప్పుడు ఇది మంచి ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఈ జరీతో వచ్చినవి. ఈ సారీ చూడండి, ఇక్కడైతే కట్ అయింది. పళ్ళు దగ్గర కింది వైపు బార్డర్, కింది బార్డర్ సైడ్ పళ్ళు దగ్గర ఒక 10 to 15 మీటర్స్ వరకు ఇలా కట్ అయిందనమాట పళ్ళు పార్ట్ అయితే. ఇది స్టిచ్ చేయించుకుంటే మీకు కూడా కనపడదండి నాకు తెలిసి. సారీ అయితే బాగుంది. ప్యాటర్న్ కలర్ వీడియో కనిపిస్తున్న కలరే ఉంటుంది. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఉండొచ్చండి. ఇవి మిస్టేక్స్ సారీసే కాబట్టి మిస్టేక్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉండే సారీస్ అన్నమాట ఇవి. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ ఉంటుంది. సారీ మాత్రం చాలా బాగుందండి. కలర్ చూడండి ఎంత బాగుందో. 2 పీస్ ఉన్నాయి ఇవి. ఈ సారీకి ఒక్క దగ్గర డ్యామేజ్ వచ్చింది, ఇంకోసారికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మీకు సేమ్ ప్లేస్లోనే వస్తుందని చెప్పలేము. దానికి ఇంకో ప్లేస్లో డ్యామేజ్ అయితే వచ్చి ఉండొచ్చు. చెక్ చేసి చెప్తాం కావాలి అనుకున్న వాళ్ళకైతే. ఈ సారీ బుక్ అయిపోయి ఇంకోసారి బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి డ్యామేజ్ ఎక్కడ వచ్చింది అనేది, అసలు వచ్చిందా లేదా అనేది చెక్ చేసి చెప్తాం. ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. కట్టు చెంగు పార్ట్ సపరేట్ ఏమి రాలేదండి. సారీ అయితే చాలా బాగుంది. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ అన్ఫినిష్డ్ వస్తుంది. రోలింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సారీ ఫాలింగ్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కొంచెం షైనీ ఉంటుంది. ప్యూర్ డోలా సిల్క్ అండి ఇదైతే. సారీ ప్రైస్ ఓన్లీ
1350 షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా. మరూన్ కలర్ ఖడీ జార్జెట్ సారీ, ఇది ప్యూర్ ఖడీ జార్జెట్. ఇది బ్లౌజ్ పార్ట్, బ్లౌజ్ అయితే ఇలా ఫ్లవర్ బుట్టీతో వచ్చింది. అలాగే హ్యాండ్స్ కోసం ఇదైతే బార్డర్. సారీ మొత్తం ప్యాటర్న్ అయితే ఇది బార్డర్. ఇది ఈ సారీ కూడా అంచులైతే ఇలా అన్ఫినిష్డ్ వచ్చాయి. ఇది పళ్ళు పార్ట్ అండి. క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది అసలు. జాల్ ప్యాటర్న్ ఉంటుంది సారీ ఆల్ ఓవర్. ఈ జాల్ మధ్యలో కూడా మీకు ఇలా ఫ్లవర్ బుట్టి వస్తుంది, చిన్న ఫ్లవర్ బుట్టి, చాలా బాగుంది అసలు. పైన కొంత దూరం వరకు అయితే ఇలా ప్లెయిన్ ఉంటుంది. అలాగే ఈ అంచులైతే అన్ఫినిష్డ్ వస్తాయి. ప్లీట్స్ దగ్గర మాత్రం, కుచ్చిళ్ళ దగ్గర మాత్రం మీకు ఇలా ప్లెయిన్ ఉంటుంది. దాని తర్వాత అయితే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ప్యాటర్న్ బాగుందండి ఇది. అలాగే ప్యూర్ కడ్డీ జార్జెట్. మీకు ఇంత తక్కువ బడ్జెట్స్లో అయితే ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చి చిన్న మిస్టేక్స్ రావటం వల్ల అయితే మీకు ఇంత తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయండి. చాలా బాగుంటాయి సారీస్. మీకు ఐడియా ఉండే ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వీటికి చాలా డిమాండ్ అయితే ఉందండి. డ్యామేజెస్ ఉన్నా కూడా పర్లేదు మాకు ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అయితే స్టాక్ తెప్పించండి మేము తీసుకుంటామని చెప్తూ ఉంటారు. బార్డర్ అండి, బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది. చాలా బాగుంది సారీ అయితే. ప్యాటర్న్ కూడా బాగుంది. ఈ సారీ కూడా ఎక్కడో ఒక డిఫెక్ట్ అయితే వచ్చి ఉండొచ్చు, నాకైతే ఎక్కడ కనిపించలేదు. కానీ కనిపించలేదు, నేను చూపించలేదంటే రాదు అని మాత్రం అనుకోవద్దు. కట్టు చెంగు పార్ట్. ఈ సారీ కూడా ఒక 15 సెంటీమీటర్స్ అలా ప్లెయిన్ వచ్చింది. కొన్ని సారీస్కి అయితే వస్తుంది, చాలా తక్కువే వస్తుంది. వీడియోకి కనిపిస్తున్న కలరే ఉంటుంది సారీ. ఒక్కోసారి అయితే డార్క్ కలరే చూపిస్తుంది, కానీ ఒక్కోసారి అయితే కొంచెం లైట్ అనిపిస్తుంది. కానీ ఇది కలర్ అయితే చాలా డార్క్, ఇప్పుడు కనిపిస్తున్న కలర్ ఉంటుంది. సూపర్ ఉంది సారీ అయితే. ఇది నీమ్ జరీ కాదండి, మామూలు జరీనే ఇది. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సారీ ప్రైస్ ఓన్లీ 1700. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా. డార్క్ రెడ్ కలర్, ప్యూర్ డోలా సిల్క్, నీమ్ జరీతో ఉంటుంది. వీవింగ్ మొత్తం కూడా బ్రైడల్ కలెక్షన్ అండి ఇదైతే. ఈ జరీనే కావాలని చాలా మంది అయితే అడుగుతుంటారండి. డార్క్ రెడ్ కలర్ అండి. ఈ ఫాలింగ్ చూడండి ఎలా ఉందో సారీ అసలు. డోలాలో కూడా మీకు కొంచెం క్వాలిటీ ఉంది, క్రేప్ మిక్స్ అలా ఉంది సారీ అయితే. ఫ్లోయి ఉంది బాగా, లైట్ వెయిట్ కూడా ఉంటుంది. సారీ ఆల్ ఓవర్ అయితే ఈ విధంగా బుట్టి అయితే వస్తుంది. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు కూడా చాలా హెవీగా రిచ్గా కనిపిస్తుంది. బార్డర్ బోత్ సైడ్స్ ఇదే వస్తుంది. అలాగే అంచులైతే అన్ఫినిష్డ్ వస్తాయి. లైట్ కలర్ కనిపిస్తుంది సారీ వీడియోకైతే, కానీ చాలా డార్క్ కలర్ అండి. బ్లడ్ రెడ్ అంటారు కదా, అలా ఉంది కలర్. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. హ్యాండ్స్ కోసం మళ్ళీ బార్డర్ కూడా వచ్చింది. కట్టు చెంగు పార్ట్ ప్లెయిన్గా ఏమీ రాలేదండి. పైన బార్డర్ మాత్రం కొంత దూరం అయితే రాలేదు, ప్లెయిన్ వచ్చింది. సూపర్ ఉంది సారీ. ఈ సారీ కూడా డిఫెక్ట్ అయితే ఎక్కడా వచ్చినట్లు లేదు. సారీ ప్రైస్ ఓన్లీ 1350. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. పర్పుల్ కలర్ సారీ. ఇది పళ్ళు పార్ట్. అంచులైతే అన్ఫినిష్డ్ వస్తాయి ఈ సారీ కూడా. కలర్ వీడియో కనిపిస్తున్న కలరే ఉంటుంది. ప్యాటర్న్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇది కట్టు చెంగు పార్ట్. ఒక 10 సెంటీమీటర్స్ అయితే ఇలా ప్లెయిన్ వచ్చింది. ప్యాటర్న్ అయితే ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు కడ్డీ జార్జెట్ ఆర్గెంజా మిక్స్ అయినట్టు కనిపిస్తుంది, లేదా ముంగా సిల్క్ ఏదైనా కానివ్వండి. మాకు కొన్ని సారీస్కి పేర్లు అయితే తెలియండి, కానీ ఇదైతే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది, హెవీ క్వాలిటీ. ప్యూర్లో కూడా క్వాలిటీస్ ఉంటాయండి, చాలా బాగుంది. ఇది మాత్రం టిష్యూ వచ్చింది, మళ్ళీ పర్పుల్ టిష్యూ అండి ఇది. సారీ ఆల్ ఓవర్ అయితే మిడిల్ పార్ట్ ఈ విధంగా బుట్టి వస్తుంది, ఫ్లవర్ బుట్టి. టిష్యూ పర్పుల్ టిష్యూ బేస్ మీద. అలాగే ఇదైతే బార్డర్, హెవీ బార్డర్ వచ్చింది చూడండి. ఇక్కడ ఫస్ట్ అయితే ఒక స్టెప్ వచ్చింది మామూలు బార్డరే, దాని తర్వాత అయితే హైలైట్ అండి అసలు. డిఫెక్ట్స్ అయితే రావచ్చు, డిఫెక్ట్ సారీసే అండి. అలాగే అంచులు కూడా అన్ఫినిష్డే వస్తాయి.
ఎంత బాగుందో సారీ. అసలు చిన్న చిన్న మిస్టేక్సే వస్తాయండి సారీస్కి, పెద్ద పెద్ద డ్యామేజెస్ అలా రావు ఈ సారీస్కి. మేనేజ్ చేసుకోగలిగినంతే ఉంటుంది. డ్యామేజ్ కానీ అది డిఫెక్ట్ కానీ ఏదైనా కానివ్వండి. సూపర్ ఉంది సారీ అయితే. ఇది డ్యామేజ్ అనుకున్నా నేను, కాదండి థ్రెడ్ అది. పైన అయితే ఇది బార్డర్. సూపర్ ఉంది సారీ అయితే. పళ్ళు కూడా బాగుంది. లైట్ వెయిటే ఉంటాయండి, అలాగే ఫ్లోయి ఉంటాయి ఈ సారీస్ అన్నీ కూడా. మీకు ఇది కూడా నాకు తెలిసి రోలింగ్ చేయించాల్సిన అవసరం అయితే లేదండి. నీట్గా ఐరన్ చేయించుకుంటే జస్ట్ సరిపోతుంది. అలాగే అంచులు మాత్రం కుట్టించుకోవాలి తప్పకుండా. ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1750. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి. సింగిల్ పీస్ అవైలబుల్. ఖడీ జార్జెట్, ప్యూర్ ఖడీ జార్జెట్ సారీ ఇది. అంచులు అయితే అన్ఫినిష్డ్ వస్తాయి. బార్డర్ ఈ విధంగా వస్తుంది. 2 స్టెప్ బార్డర్, బోత్ సైడ్స్ కూడా ఇదే వస్తుంది. మిడిల్ పార్ట్ చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. అసలు ప్రీమియం వస్తుందండి క్వాలిటీ అయితే. మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా మల్టీ కలర్స్ మీనా వర్క్ అలాగే జాల్ వర్క్తో ఉంటుంది ప్యాటర్న్ అయితే. పళ్ళు పార్ట్ మ్యాంగో బుటీతో చాలా బాగుంది. బ్యాక్ సైడ్ డార్క్ రెడ్ కలర్ అండి. సూపర్ ఉంది సారీ అయితే. ఎక్కడైనా చిన్న మేనేజ్ చేసుకోగలిగినంత మిస్టేక్స్ అయితే వస్తాయండి సారీస్కి. లేదంటే మీకు ఇంత తక్కువ ప్రైస్కి రావు. మార్కెట్ ప్రైస్, ఫ్రెష్ ప్రైజెస్ అయితే చాలా ఉంటాయి. అలాగే ఫ్రెష్ మిక్స్ ప్రైజెస్ కూడా హెవీగానే ఉంటాయి, ఎక్కువగానే ఉంటాయి. వాటికంటే ఇది కొంచెం లాట్ టైప్ వేరే కాబట్టి మీకు ఇంత తక్కువకి వస్తున్నాయండి. సో కావాల్సిన వాళ్ళైతే క్వశ్చన్ చేయకుండా తీసేసుకోవచ్చు కళ్ళు మూసుకొని. మీకు తెలుసు మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది అనేది, ఏ సారీ, ఏ క్వాలిటీ, ఏ ఫ్యాబ్రిక్ రేట్ ఎలా ఉంది అనేది మార్కెట్ ప్రైస్ మీకు అందరికీ తెలుసు. కానీ కొంతమంది ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే క్వశ్చన్ చేస్తుంటారు. అన్ఫినిష్డ్ వచ్చాయి కదా, ఏదో ఒకటి ఉంది కదా, డ్యామేజ్ కానీ మిస్టేక్ కానీ అని క్వశ్చన్ చేస్తుంటారు. కానీ అవి రాబట్టే కదా మన దాకా వస్తున్నాయి ఈ సారీస్ అనేవి. లేదంటే వీటి మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది అసలు మనం అనుకోనే లేవండి తీసుకోవాలి అని కూడా. ఇదంతా చేంజ్ కూడా మనకు తక్కువ పడుతుంది. ఈ సారీకి పెట్టిన ప్రైస్, దాని తర్వాత దీనికి పెట్టాల్సిన ఖర్చు, వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే మీకు సారీ ప్రైస్ ఎక్కువ ఉంటుందా, లేదా ఇవి తీసుకొని మీరు హ్యాపీగా అన్ఫినిష్డ్ వచ్చింది కదా ఈ బార్డర్ ఇలా స్టిచ్ చేయించుకొని, లేదా ఎక్కడన్నా డ్యామేజ్ వచ్చింది అది మేనేజ్ చేసుకోగలిగినంతే ఉంటుంది. కాబట్టి అది కూడా చేంజ్ చేసుకుని సారీగా యూస్ చేసుకుంటే తక్కువలోనే మంచి క్వాలిటీ అలాగే మంచి ప్యాటర్న్స్, కలర్స్ అన్నీ వచ్చి ఇంత మంచి సారీస్ దొరుకుతుంటే మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు చెప్పండి, మీరే చెప్పండి. ఇంత తక్కువకి వస్తే వదులుకుంటారా ఎవరన్నా? సారీ చూడండి ఎంత బాగుందో. దీంట్లోనే పింక్ కలర్ కూడా ఉందండి. ఇది రెడ్ కలర్, డార్క్ రెడ్ కలర్, అలాగే డార్క్ పింక్ కలర్ కూడా ఉంది. కావాల్సిన వాళ్ళకైతే పిక్ పెడతానండి. ఎక్కడో లోపల ఉంది అది. స్టాక్ అయితే మొత్తం తీయటం కష్టం కాబట్టి ఇది ఒక్కటే చూపిస్తున్నాను. సేమ్ ప్యాటర్న్లోనే ఇంకో కలర్ ఉంది, పింక్ కలర్. సారీ ప్రైస్ ఓన్లీ 1750. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయండి. ఈ సారీ కూడా చిన్న మిస్టేక్ ఏదైనా నాకు కనిపించకుండా ఉండొచ్చు, కానీ పెద్ద డ్యామేజెస్ అలా అయితే ఏమీ లేవండి. అదే డ్యామేజ్ ఎక్కువ కనుక ఉంటే వీటి ప్రైస్ ఇంకాస్త తగ్గిపోతుంది. మాకు ఇవ్వటమే వాళ్ళు వేరేగా సెట్ చేసుకుని రేట్లు కూడా ఫిక్స్ చేసుకుని ఇస్తారన్నమాట. ఇది మేమేమి అన్ని విడివిడిగా చేసి రేట్లు ఫిక్స్ చేసుకుని అలా అమ్మేది ఏం కాదు. మాకు రావటమే అలా వస్తాయి, లాట్ టైపే అలా వస్తుంది. ఒక్కో సెట్ ఒక్కో టైప్ వస్తుంది. కాబట్టి మేము కూడా ఈ మాత్రం మార్జిన్ పెట్టుకోకపోతే మాకు మేము పడిన కష్టానికైతే మేము రీజనబుల్గానే, అందరికంటే కొంచెం రీజనబుల్గానే రేట్లు అయితే పెట్టుకుంటామండి. పర్వాలేదు, తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర అనిపించేలాగానే ఉంటాయి మా దగ్గర ప్రైజెస్ అయితే. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి కావాలంటే. ఇంత మంచి సారీస్ 1750. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా. పర్పుల్ కలర్ సారీ కలర్ చూడండి అసలు
ఖడీ జార్జెట్, ప్యూర్ ఖడీ జార్జెట్ సారీ. ఇది పళ్ళు పార్ట్, అంచులైతే అన్ఫినిష్డ్ వస్తాయి. బార్డర్ అయితే బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్యాటర్న్ అయితే. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే రావచ్చు, నేను ప్రతిసారికి చెప్తూనే ఉన్నాను. మేనేజ్ చేసుకోగలిగినంతే ఉంటుంది డిఫెక్ట్ అయితే. శారీ చూడండి, అసలు మీరే చెప్పండి, దీని ప్రైస్ ఎంత ఉంటుంది మార్కెట్ ప్రైస్? వీడియోకి చూసేదానికన్నా రియల్గా చూస్తే అర్థమవుతుంది మీకు. ఇంకా దీని క్వాలిటీ ఏంటి, అలాగే ఈ కలర్, ఈ ప్యాటర్న్ ఏంటి అనేది. బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ వచ్చింది ఈ సారీకి అయితే. బ్లౌజ్ హ్యాండ్స్ కోసం మళ్ళీ బార్డర్. ఈ జరీ క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో అసలు. బ్యాక్ సైడ్ అండి, బోత్ సైడ్స్ కూడా మీరు అంచులైతే కుట్టించుకోవాల్సి ఉంటుంది. బార్డర్ బోత్ సైడ్స్ సేమ్. ప్యూర్ ఖడీ జార్జెట్ అండి. సారీ ప్రైస్ ఓన్లీ 1800. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. బ్లౌజ్ హెవీగా వచ్చిందండి ఈ సారీకి. బ్లౌజ్ అయితే హెవీగా వచ్చింది. సారీ కూడా మంచి, చాలా బాగుంది అసలు. కలర్ కానీ ప్యాటర్న్ కానీ చాలా బాగుందండి. సింగిల్ పీస్ అవైలబుల్. మిస్టేక్ కూడా ఏమీ నాకైతే కనిపించలేదు. అంచులు మాత్రం మీరు స్టిచ్ చేయించుకోవాలి. రోలింగ్ కూడా చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఈ సారీ కూడా. మామూలుగా కడ్డీ జార్జెట్ అంటే రోలింగ్ చేయించుకోవాలి కంపల్సరీ, కానీ ఇది చూడండి నీట్గానే ఉంది. మీకు ఏమి చేయించాల్సిన అవసరమే లేదు. వీడియోకి అయితే కలర్ కొంచెం లైట్ అనిపిస్తుంది, కానీ డార్క్ కలర్ అండి. చాలా బాగుంది కలర్ అయితే, బ్యూటిఫుల్గా ఉంది సారీ అయితే. సారీ ప్రైస్ ఓన్లీ 1800. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా. ప్యూర్ ఖడీ జార్జెట్. ఇది కూడా బ్రౌన్ కలర్. చాల్ ప్యాటర్న్ వస్తుంది ఈ విధంగా గోల్డ్ జరీతో మొత్తం కూడా. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ ఉంటుంది. అలాగే అంచులు అయితే అన్ఫినిష్డ్ వస్తాయి. పళ్ళు పార్ట్ అండి ఇది. బ్యాక్ సైడ్ ప్యూర్ ఖడీ జార్జెట్. సారీ కలర్ చాలా బాగుంది అసలు. వైన్ కలర్ అని చెప్పచ్చు, మెరూన్ అనే కంటే ఇది వైన్ కలర్ అండి. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ ఉంటుంది. చాలా బాగుందండి సారీ అయితే. సూపర్ ఉంది అసలు. ప్యాటర్న్ కూడా. ఈ సారీకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బుట్టీతో. ఇది బ్లౌజ్. హ్యాండ్స్ కోసం బార్డర్. ప్యూర్ ఖడీ జార్జెట్ సారీ అండి. ఆల్ ఓవర్ జాల్ ప్యాటర్న్ వస్తుంది. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ ఉంటుంది. అలాగే అంచులు అయితే అన్ఫినిష్డ్ వస్తాయి. డిఫెక్ట్స్ అయితే ఏదైనా చిన్న మిస్టేక్ అయితే ఉండొచ్చు, మరి పెద్దవైతే అసలు లేవండి. చిన్నది కూడా నాకైతే కనిపించలేదని నేను అలా చెప్పకూడదు కాబట్టి, ఎందుకంటే ఇవన్నీ కూడా మిస్టేక్ సారీసే కాబట్టి ఒకవేళ ఉన్నా ఉండొచ్చు, కానీ నాకైతే కనిపించలేదండి. సారీ ప్యాటర్న్ అయితే సూపర్ ఉంది అసలు. చూడండి ఎంత బాగుందో అసలు. వైన్ కలర్ సారీ అండి. సారీ ప్రైస్ ఓన్లీ 1700. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. పింక్ కలర్ సారీ. సారీ ఆల్ ఓవర్ అయితే ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. బాందిని బుట్టి వస్తుంది. పింక్ కలర్ సారీ అండి. సూపర్ ఉంది కలర్. వీడియో కనిపిస్తున్న కలరే ఉంటుంది. నాకైతే కరెక్ట్ కలర్సే కనిపిస్తున్నాయండి, కానీ కొందరైతే అసలు ఆ సారీ రిలేటెడ్ కరెక్ట్ కలర్ కాకుండా వేరే కలర్, సేమ్ సారీనే వేరే కలర్లో పెట్టేస్తున్నారు ఫోటో. కాబట్టి కొంచెం కలర్స్ అటు ఇటు అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళైతే మీరు తీసుకోండి సారీస్. సారీ ఆల్ ఓవర్ ఈ స్టైల్, బాందిని స్టైల్లో బుట్టి వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మల్టీ కలర్ మీనా వర్క్, అలాగే గోల్డ్ జరీతో జాల్ ప్యాటర్న్ వస్తుంది. చాలా బాగుందండి ప్యాటర్న్ అయితే. ఇదైతే పళ్ళు, షార్ట్ పళ్ళు. సూపర్ ఉంది. ప్యూర్ ఖడీ జార్జెట్. అంచులైతే అన్ఫినిష్డ్ వస్తాయి. బ్యాక్ సైడ్ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తాయి, మేనేజ్ చేసుకోగలిగేంతనే ఉంటాయి. బోత్ సైడ్స్ బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది. కలర్ అయితే వీడియోకి కరెక్ట్ కలరే కనిపిస్తుంది. పింక్ కలర్ అండి, రాణి పింక్ కలర్. సూపర్ ఉంది సారీ ప్యాటర్న్ అయితే, చాలా బాగుంది. ఈ సారీకి బ్లౌజ్ రాలేదండి. పైన బార్డర్
సేమ్ బార్డరే ఉంటుంది పైన కూడా. ప్యూర్ ఖడీ జార్జెట్ సారీ విత్ జరీ వీవింగ్, అలాగే మల్టీ కలర్ మీనా వర్క్, బాందిని స్టైల్ బూటీ. డిఫరెంట్గా ఉంది ప్యాటర్నే, అసలు చూడండి ఎంత బాగుందో. వితౌట్ బ్లౌజ్ శారీ ఇది. మీరు వేరే ఏదైనా కాంట్రాస్ట్లో గనక వీటిలో ఉన్న ఏదో ఒక మంచి లుక్ ఇచ్చే కలర్ ఏదో, నాకు తెలిసి గ్రీన్ అయితే బాగుంటుంది. గ్రీన్ కలర్ బ్లౌజ్ గనక స్టిచ్ చేయించుకుంటే దీని మీదికి సూపర్గా ఉంటుంది అసలు కాంబినేషన్. లేదా పింక్ అయినా ఓకే, సేమ్ కలర్లోనే చాలా బాగుంది శారీ అయితే. శారీ ప్రైస్ ఓన్లీ 1750. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా. పింక్లోనే ఇదొక శారీ. ఇది బార్డర్ అన్ఫినిష్డ్ వస్తుంది బోత్ సైడ్స్ కూడా. మీకు పింక్ కలర్ శారీ అండి, లైట్ పింక్. పింక్లో కొంచెం లైట్ షేడ్. ఇందాక చూపించింది అయితే డార్క్ కలర్, ఇదైతే కొంచెం లైట్, దానికంటే కొంచెం లైట్. ఇక్కడ చూడండి బాందిని స్టైల్ బుట్టి వస్తుంది, మల్టీ కలర్స్, ఒక్కో గడిలో ఒక్కో కలర్ అన్నమాట. ఇదైతే వీవింగ్ అని, మొత్తం కూడా వీవింగే వస్తుంది మీకు. ప్రతిదీ కూడా ప్రింట్ లాగా అనిపిస్తుంది కానీ కాదండి, సెల్ఫ్ కలర్లో కూడా ఇచ్చారు మీకు. ఈ గడిలో ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది, దూరంగా చూస్తే ప్లెయిన్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దగ్గరగా చూడండి ఇలా వీవింగ్ అయితే వస్తుంది సేమ్ కలర్లోనే. బోత్ సైడ్స్ ఇలా అయితే ఉంటుంది. ప్యాటర్న్ వచ్చేసి మధ్యలో జిగ్జాగ్ టైప్లో ఈ విధంగా వస్తుంది. సారీ ఆల్ ఓవర్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. బోత్ సైడ్స్ బార్డర్ అయితే సేమ్. ఇది పళ్ళు పార్ట్. పళ్ళులో మధ్యలో ఒక దగ్గర డ్యామేజ్ అయితే వచ్చింది, చిన్న డ్యామేజ్. ఇది ప్యూర్ కడీ జార్జెట్ అండి. సారీ వచ్చేసి ప్రీమియం ఉంది. కడీ జార్జెట్ కూడా కాదు, ఇది ప్యూర్ చినోన్ లాగా అనిపిస్తుంది. చినోన్ అండి, ప్యూర్ చినోన్. ఇది డ్యామేజ్ ఒక్క దగ్గరే ఉంది, ఇంకా ఎక్కడన్నా ఉందేమో చెక్ చేస్తా. మేనేజ్ చేసుకోవచ్చు. ఇదైతే పెద్ద డ్యామేజ్ కూడా కాదు. అది కూడా మీరు బయటకి కుర్చీలు పెట్టినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది, కనిపించను కూడా కనిపించదండి. బ్యాక్ సైడ్ అండి పళ్ళు. ఇది ఇంకా ఎక్కడైనా ఉండొచ్చు కూడా, చిన్న మిస్టేక్సే ఉంటాయండి. ఇలాగే మేనేజ్ చేసుకోగలరు. సారీ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్న కలర్ ఉంటుంది. కలర్ శారీ అయితే సూపర్గా ఉంది. ప్యాటర్న్ బోత్ సైడ్స్ బార్డర్ సేమ్. దీనికి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చింది. హ్యాండ్స్ కోసం అయితే బార్డర్. కట్టు చెంగు ప్లెయిన్గా అలా ఏమి రాలేదు. చూడండి ప్యాటర్న్ ఎంత బాగుందో అసలు. కలర్ అయితే ఒక్కోసారి ఒక్కో కలర్ చూపిస్తుంది సారీ. రియల్గా చూస్తే చాలా బాగుందండి సారీ. మీరు ఇలా వీడియోలో చూసే కన్నా డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది అసలు. చినాన్ ఫ్యాబ్రిక్. $1750. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి. క్రేప్ సిల్క్, ప్యూర్ క్రేప్ సిల్క్ అండి. సారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఎంబోజ్ వీవింగ్ వస్తుంది. సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఫ్లవర్ బంచ్, అలాగే దాంట్లోనే మళ్ళీ పికాక్స్ ప్యాటర్న్ విత్ నీమ్ జరీ ఉంటుంది. బార్డర్ బోత్ సైడ్స్ నీమ్ జరీతోనే ఈ విధంగా వస్తుంది కలంకారీ స్టైల్లో. ఒక గడిలో అయితే ఈ విధంగా ప్యారెట్ ప్యాటర్న్ వస్తుంది. దాని తర్వాత ఈ విధంగా ఫిగర్ ప్యాటర్న్ వస్తుంది. మొత్తం కూడా నీమ్ జరీతో వీవింగ్ ఉంటుంది. ఇదైతే పళ్ళు పార్ట్ అండి. లైట్ వెయిట్ సారీ. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్. డార్క్ కలర్ అండి, టమాటా రెడ్ అని చెప్పచ్చు. ఎంత ఫ్లోయి ఉందో ఫ్యాబ్రిక్ వచ్చేసి. డామేజెస్ లేవు, కానీ మిస్టేక్స్ అయితే ఉండొచ్చు. నాకైతే కనిపించలేదని నేను లేవు అని కూడా చెప్పలేను, ఎందుకంటే ఇవి నేను ఫస్ట్ చెప్తున్నా కాబట్టి. మైనర్ మిస్టేక్స్ లేదా చిన్న చిన్న డ్యామేజెస్ అలా అయితే వస్తాయని, కానీ ఈ శారీలో నాకైతే కనిపించలేదండి. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కోసం మళ్ళీ ఇది బార్డర్. చాలా బాగుంది కలర్ అయితే. మంచి బ్రైడల్ పీస్ అని చెప్పచ్చు. సూపర్ ఉంది కలర్. వీడియోకి అయితే కొంచెం అటు ఇటు అవుతుంది కలర్, చాలా డార్క్ ఉంది అయితే. ఫ్లోయి ఉంది ఫ్యాబ్రిక్ కూడా. మీకు నీమ్ జరీ చాలా బాగుంది లుక్ అయితే. బ్రైడల్ పీస్ లుక్ అయితే ఉంది.
ఇవన్నీ పెళ్లి కూతుళ్ళకనే కాదు, దగ్గరి వాళ్ళు కూడా వేర్ చేస్తే చాలా స్పెషల్గా కనిపిస్తారు అనమాట. ఇలాంటి శారీస్ కట్టుకుంటే గనక తక్కువ బడ్జెట్లోనే మంచి రిచ్ లుక్ ఇస్తాయి ఈ శారీస్ అయితే. శారీ ప్రైస్ ఓన్లీ 1350, షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా. కలర్ చూడండి ఎంత బాగుందో, వైన్ కలర్. సారీ ఆల్ ఓవర్ ఈ విధంగా జాల్ ప్యాటర్న్ వస్తుంది. ప్యూర్ కడీ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. బోత్ సైడ్స్ బార్డర్ అయితే ఇది చాలా స్పెషల్గా ఉంది. ఈ వర్క్ అయితే, ఈ ప్యాటర్న్ అయితే నైస్గా ఉంది. పళ్ళు పార్ట్ బ్యాక్ సైడ్ బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ ఉంటుంది. అలాగే అంచులు అయితే అన్ఫినిష్డ్ వస్తాయి. బోత్ సైడ్స్ కూడా మీకు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే కంపల్సరీ వస్తాయనుకుని తీసుకోండి. రాకపోతే మీకు మాకు అందరికీ హ్యాపీసే. మీకంటే మేమే ఎక్కువ సంతోషిస్తాం రాలేదంటే. బ్లౌజ్ అండి ఇది. ఈ బ్లౌజ్కి సపరేట్గా బార్డర్ అంటూ ఏమీ రాలేదు. ఈ శారీకి వచ్చిన బార్డరే కంటిన్యూ అయింది. బ్లౌజ్లో కూడా ఇదే యూజ్ అవుతుంది మీకు హ్యాండ్స్ కోసం అని. సూపర్ ఉంది శారీ అయితే. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. ప్యాటర్న్ కూడా బాగుంది. చాలా నైస్ వర్క్ అనమాట. వీవింగ్ అయితే చాలా నీట్గా ఉంది. ప్యూర్ కడ్డీ జార్జెట్ శారీ అండి. కడ్డీ జార్జెట్ కూడా కాదు, ఆర్గాంజా జార్జెట్ అని చెప్పొచ్చు. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. శారీ కూడా మీకు చాలా ఫ్లోయింగ్ కూడా ఉంది. ఈ జరీ వీవింగ్ ఫినిషింగ్ కూడా చూడండి మీరు ఎంత నీట్గా ఉందో. $1700, షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా. వైన్ కలర్ ప్యూర్ డోలా సిల్క్ శారీ. లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇది పళ్ళు పార్ట్ నీమ్ జరీతో ఉంటుంది. మొత్తం వీవింగ్ అయితే బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ వస్తుంది. అలాగే ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. వైన్ కలర్ శారీ, లైట్ వెయిట్ శారీ అండి ఇది. నీమ్ జరీతో వీవింగ్ వస్తుంది మొత్తం కూడా. ప్యాటర్న్ చూడండి, అలాగే ఫ్యాబ్రిక్ చూడండి క్వాలిటీ. కలర్ డార్క్ వైన్ కలర్ అండి. సూపర్ ఉంది కలర్ అయితే. సేమ్ ప్యాటర్న్లోనే నాకు రెడ్ కూడా ఉన్నట్టు గుర్తు. బోత్ సైడ్స్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. అంచులైతే కంపల్సరీగా మీరు స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కోసం ఇది బార్డర్, పైన బార్డర్ ఇది. బోత్ సైడ్స్ బార్డర్ అయితే సేమ్ ఉంటుంది. శారీ ఫ్లోయి ఉంటుంది బాగా, అలాగే స్మూత్గా ఉంటుంది. ఈ జరీ కూడా మీకు నీమ్ జరీ అయినా కానీ గుచ్చుకునేలాగా అలా అయితే ఏమీ లేదండి. చాలా బాగుంది అసలు. ఈ ఫినిషింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా బాగుందండి. సారీ ప్రైస్ 1350, షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా. ఇది వీడియోలో లాస్ట్ శారీ అండి. ఫస్ట్ డోలా సిల్క్తోనే స్టార్ట్ చేసాము. అలాగే డోలా శారీస్తోనే ఎండ్ కూడా చేస్తున్నామండి. ఈరోజు కలెక్షన్ అయితే మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.